ఇట్లా బ్యాగ్ లాంటి వేసుకునేటి స్ట్రైట్ గా పోస్టర్ కరెక్షన్ అది. అది యాక్చువల్గా అంటే ఇండివిజువల్ కొనుక్కోవచ్చా, డాక్టర్ సలహా మేరకు కొనుక్కోవచ్చా, దాంతో లాభాలు ఉంటాయా? ఆన్ లాంగ్ రన్ వేసుకుంటే అండి బెల్ట్స్ అనేవి మనకి మజిల్ మూమెంట్ తగ్గించేస్తాయి. సో మజిల్ ఫ్యాట్ డిపాజిట్స్ అని జరిగిపోతూ ఉంటుంది. సో ఇఫ్ ఆర్ యూజింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ నో, డెఫినెట్గా మంచిది కాదు. అంటే మీకు సివియర్ పెయిన్ ఉంది, అక్యూట్ పెయిన్ ఉంది, అప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. మేము కూడా ఇస్తాం. అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. కొంతమందికి సర్జరీస్ తర్వాత ఒక 3 to 6 weeks పెట్టుకోమని చెప్తాం, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోయింగ్ ద మజిల్ అని. బట్ ద సేమ్ థింగ్ అంటే లాంగ్ రన్ విల్ డెఫినెట్లీ మజిల్లో మార్పులు క్రియేట్ చేసేస్తుంది. అంటే ఫ్యాట్ డిపాజిషన్ జరిగిపోయి మీకు మజిల్కున్న స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో ఐడియల్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ ఒకసారి పెయిన్ తగ్గిపోయిందంటే మనం పెయిన్ వచ్చినప్పుడు అది బిల్డ్ చేసుకోవడం కాకుండా, ఐ మీన్ యూ షుడ్ స్వెట్ ఇన్ పీస్ అంటారు కదా. పెయిన్ లేనప్పుడు మనం దాన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉంటుంది. ఆర్ యూ విల్ బ్లీడ్ ఇన్ ద వార్. పోస్చర్ కరెక్షన్ కార్సెట్, ఐ మీన్ నాకు కూడా దాని గురించి పెద్ద ఐడియా లేదు, కానీ చూడడానికి అయితే ఓకే దే ఆర్, అంటే ముందు కొంగిపోయినాడు వేసుకుంటున్నాడు అంటే ముందు కొంగిపోవడానికి రీజన్ ఏంటంటే మజిల్ వీక్నెస్ ఆర్ సమ్ టైమ్ బోనీ వీక్నెస్ కూడా ఉంటుంది. ఐ మీన్ బోన్ మార్ఫాలజీ మార్పే ఉంటుంది. వాటికి మాత్రం ఒకసారి డెఫినెట్లీ టేక్ అన్ అడ్వైస్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.